Shall we start now? Alright, sir. Please. So this week topic is a very important topic. ఎన్నిసార్లు మనం దాని గురించి మాట్లాడుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటే నాకు అనిపిస్తుంది. సో ఇది నిజంగా అర్థం చేసుకుంటేనే ప్రయాణం సాగుతుంది. సో we all listen to the topic which Master Krishnamurti has spoken. And but shall we proceed? Alright, sir. దక్షిణామూర్తి గారు స్టార్ట్ చేయండి సార్. అలాగే సార్, నేను మాట్లాడేది కొంచెం. Please, sir. Please. అదే కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, it is possible to live without conflict. And if I say that, many people may not like that. They may say it is impossible, or it may be difficult, or you are simply saying like that you are a hypocrite, like that so many things can come. But I am telling from my own experience, it is very much possible to live a life without any conflict. మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాము కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద సేమ్ సబ్జెక్ట్. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రిలేషన్షిప్ లో మనకు బాగా కనిపిస్తుంది. అది అర్థం చేసుకోగలిగితే మనల్ని మనం అర్థం చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఇదివరకు రామకృష్ణ గారు కూడా చెప్పారు, టూ వీక్స్ నుంచి మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. What we are talking today is nothing but an extension of the same thing, maybe going a little more deeply into this. మనం ఏం చెప్పుకున్నామంటే, when there is a conflict in relationship, if you are able to approach that problem in a state of choiceless awareness and without motive, it is possible to understand the conflict and go beyond conflict. Choiceless awareness ante there is no choice, means the self is operating, and when choice is not there, self is not operating. And also motive also gives a direction. Direction means again self is operating. ఈ రెండు లేకుండా మనకి మన కాన్షియస్నెస్ లో, మన చైతన్యంలో ఏదైతే వాట్ ఈజ్ ఉందో దాన్ని చూస్తూ ఉంటే, వితౌట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇట్, వితౌట్ సప్రెసింగ్ ఇట్, వితౌట్ ట్రైంగ్ టు కంట్రోల్ ఇట్, బికాస్ ద కంట్రోల్ ఇస్ ద కంట్రోల్డ్. అగైన్ ఇవన్నీ మనం మాట్లాడుకునే విషయాలే. ఆయన ఎన్వీని తీసుకుని చెప్పారు. ఏమంటారంటే, ఎన్వి అనేది మనం థాట్ అక్కడ ఉద్భవించి ఎన్వి అని పేరు పెడితే ఎన్వి ఉందా, లేకపోతే థాట్ లేకుండానే అక్కడ ఎన్వి ఉందా అని ఒక ప్రశ్న వేశాను. నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎన్వి అని మనం పేరు పెట్టకపోతే ఆ ఫీలింగ్ ఉంది కదా, అది ఇట్ ఈస్ నథింగ్ బట్ సెన్సేషన్. ఆ సెన్సేషన్ ఏంటంటే, ఇట్ విల్, ఇఫ్ యూ డోంట్ ఇంటర్ఫియర్ విత్ దట్, ఆ సెన్సేషన్ విల్ ఫ్లవర్ అండ్ come to an end. But we are not doing it. We are always interfering, because thought is always interfering with what is. That is our beginning. Okay. Thank you. So
సో దక్షిణామూర్తి గారు చెప్పిన దాని ఒక స్టేట్మెంట్ మీద నాకు క్వశ్చన్ వస్తుంది సార్. ఇప్పుడు రిలేషన్షిప్ లోనే కాన్ఫ్లిక్ట్ ఉంది అంటున్నారు. మనలో మనకే కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. బికాస్ ఒకవేళ మనం ఎవరితోనూ డీల్ చేయకపోయినా ఒంటరిగా కూర్చున్నా కూడా ఆలోచనలు గమనిస్తుంటే చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. అదే ద రిలేషన్షిప్ విత్ ది ఐడియాస్ దట్ ఈస్ అంటే మనతో మనకుండే బాంధవ్యం ఒకటి ఉంది. యా ఇతరులతో మనకున్న బాంధవ్యం ఆయన చెప్తారు కదా. మళ్ళీ ప్రకృతితో ఉన్న బాంధవ్యం, వస్తువులతో ఉన్న బాంధవ్యం, ఐడియాస్తో ఉన్న బాంధవ్యం. యా ది ఐడియాస్ అనేవి ఏంటి? దట్ ఈస్ ది పాస్ట్ విత్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్. అవి మెమరీలో ఉన్న ఒక విషయాలుగా కండిషనింగ్ అయి ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ది ఐడియాస్, దీస్ ఆర్ ది థాట్స్, దీస్ ఆర్ ది వర్డ్స్. సో హౌ వీఆర్ రిలేటెడ్ టు దట్, అంటే మనం ఎలాగ దాంతో సంబంధింపబడింది. అసలు ఇవే మన జీవితాన్ని పరిపాలిస్తున్నాయా? దీంతోనే పరిపాలించబడుతున్నామా? దీంతోనే జీవిస్తున్నామా? ఇంతకన్నా ఎక్కువ మనకేమైనా తెలుసా? మళ్ళీ ఏవైతే ఆ భావాలు అనుభవాల వల్ల జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తమై జ్ఞానంగా మారి ఉన్నాయో, ఆ భావాల్ని మళ్ళీ మార్చుకోవాలని మనం ఎడ్యుకేట్ చేయబడ్డామా? అవి ఉండకూడదు, సుగుణం అనేది సంపాదించాలి. సపోజ్ అసూయ, ద్వేషం, దీనికి బదులు ప్రేమ అనేది ఉండాలి. భయం ఉండకూడదు, ధైర్యం ఉండాలి. తర్వాత దుఃఖానికి బదులు సంతోషం ఉండాలి. ఇలాగా ప్రతిదానికి ఒక వ్యతిరేకమైన ఒక విషయాన్ని ఒక ఆదర్శంగా పెట్టుకొని జీవితంలో సంఘర్షణ పడుతున్నామా? ఆ విధంగా మనం ఎడ్యుకేట్ చేయబడ్డామా? లేకపోతే మనం ఈ జీవితం చూసి ఇలాగ జీవించడం కష్టం అనిపించి ఇంకేదైనా జీవితం ఉందా అని ప్రశ్నిస్తూ వెళ్ళామా? లేదా అలాంటి ప్రశ్న పుట్టకుండా యాంత్రికంగా వెళ్ళిపోతున్నామా? ఇవన్నీ ప్రశ్నలు కదా. అవును సార్. సార్ మీ టాక్ లో కృష్ణమూర్తి గారు 2 పదాలు వాడారు. ఒకటోన జెలసీ, ఇంకోటోన ఎన్వి. ఈ రెండింటికి తేడా ఏమన్నా ఉందో చెప్తారా? రెండు ఒకటే సెన్స్ లో వాడతారు అనిపిస్తున్నాయండి నాకు. అంటే అసూయ అనేది, ఈర్ష్య అనేది దాని తర్వాత ద్వేషం అనేది పుడుతుంది. అసూయ, ఈర్ష్య ద్వేషం కింద మారే అవకాశం ఉంది. అసూయ అంటే నేను మీలాగా లేను, మీలాగా అవ్వలేకపోతున్నాను అంటూ నా లేనితనాన్ని, మీలో ఉన్న తత్వాన్ని చూసి ఇష్టపడలేకపోవడం. ఆ కంపారిజన్లో అక్కడి నుంచి మీ మీద ఒక ద్వేషం పుట్టుకురావడం. చూడండి మన జీవితంలో వాళ్ళేంటి గొప్ప, డబ్బు ఉంటే మాత్రం ఏంటి అంటూ
అసహించుకోవడం, ద్వేషించడం మొదలు పెడతాం. ముందు అసూయ వస్తుంది, తర్వాత ద్వేషం దాని వెనకాతలు ఫాలో అయిపోతుంది. అంచేత ఈ రెండు మనిషిని ఒక రకంగా మనిషికి దూరాన్ని పెంచి ఒక విభేదాన్ని కలిగించి సంఘర్షణకి, యుద్ధాలకి, లేదా అనేక రకాలుగా భయానికి అదే త్రావిస్తుంది. అలాగే దుఃఖానికి అదే తావిస్తుంది, హింసకి అదే తావిస్తుంది. ఈ రకంగా అసూయ అనేది చాలా డేంజరస్ థింగ్. అందుకనే ముఖ్యంగా దాన్ని తీసుకొని ఉదాహరించడం జరిగింది. అంటే ఈర్ష్య అంటే నా పక్కవాడికి ఉన్నది నాకు లేదు, నా పక్కవాడికి బెంజ్ కారు ఉంది, నాకు ఇంకా చిన్న కారు ఉంది, అది ఈర్ష్య. అసూయ అంటే నాకున్నది నేను పోగొట్టుకుంటే ఇంకోటి తీసుకుంటే అది అసూయ. అలా అనొచ్చండి? అలాగనే అనలేమనుకుంటున్నాను నేను. అంటే నాకున్నది ఇంకొకటికి చెందిపోతే అప్పుడు వాడి మీద ఎలాంటి భావం కలుగుతుంది? నాకున్నది ఒకడికి చెందిపోయింది, అది నాది అనుకుంటున్నాను ఇంతకాలం. ఇప్పుడు అది నాది కాదు, వాడికి చెందిపోయింది. అప్పుడు ఒక శత్రుత్వ భావం, తర్వాత వాడి మీద ద్వేషము పెరుగుతుంది కదా. అవును. అంటే ఇది సటల్ డిఫరెన్స్ బిట్వీన్ జెలసీ ఆన్ వన్ సైడ్ అండ్ ఎన్వీ ఆన్ ద అదర్ సైడ్. వాట్ ఈస్ దట్? సార్ నేను చెప్పండి. ఏం లేదు సార్, ఎన్వి అంటే ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు. ఒక అతను ప్రమోషన్ తనకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు, వాళ్ళు ఇస్తామని కూడా అంటారు నీకే వస్తుంది అని, ఇండైరెక్ట్ గా హింట్స్ ఇవ్వచ్చు. కానీ అనుకోకుండా అతని ఫ్రెండ్ కి, ఇంకా అదే కొలీగ్ కి ఇస్తారనమాట, ఇతనికి ఇవ్వకుండా. అక్కడ ఎన్వి వస్తుందని, జలసీ కంటే అక్కడ ఎన్వి అనమాట, తనకి దక్కాల్సింది ఇంకొకరికి దక్కింది అని అనమాట. అంటే తెలుగులో పదం ఎన్వికి, ఎన్వికి తెలుగులో తెలియదు సార్. ఈర్ష్య అంటారు. అది కూడా ఈర్ష్యనేమో. అంటే తను అనుకున్నాడు తనకు వస్తుందని, ఇంతలోకి సంబడి స్టెప్స్ ఇన్ అండ్ హీ గాట్ ద ప్రమోషన్. అక్కడ జలసీ కంటే కూడా ఎన్వి, తనకి దక్కాల్సింది ఇంకొకరికి దక్కింది అనేది అనమాట. అదే బేసిస్ ఆఫ్ ఎన్వి ఇస్ కంపారిజన్. I compare myself with my neighbor. I compare myself with my colleague. If there is a promotion, I didn't get it, he got it. I become envious of him. అసూయలో కూడా కంపారిజన్ లేదంటారా? ఉంది, అసూయలో కూడా. అందుకే అక్కడ కొంచెం తేడా వస్తుంది. అదే ఇప్పుడు ఎవరైనా బెంజ్ కార్ కొనుక్కుంటే నాకు బెంజ్ కార్ లేదు అని అనుకోవటం, అది ఈర్ష్య అని నేను అనుకుంటున్నా సార్. ఎన్వి అంటే నాకు దక్కవలసింది వేరే వాళ్ళకి దక్కింది అంటే హీఈస్ ఆల్మోస్ట్ 99% ష్యూర్ దట్ హీ ఈస్ గెటింగ్ ప్రమోషన్. అది అసూయ కూడా వస్తుంది కదమ్మా. అంటే నాకు లేనిది వాళ్ళకి ఉంది, నాకు లేకపోయింది, నాకు ఇస్తానన్నది వేరే వాళ్ళకి ఇచ్చారు అనేది ఎన్వి అంటారు సార్. అట్లా అర్థం చేస్తారు. దేర్ ఇస్ ఎ సటిల్ డిఫరెన్స్. సటిల్ డిఫరెన్స్. కానీ ఇంచుమించు ఒక కంపారిజన్ అనేది కామన్ గా ఉంది అందులో. yes correct. yes yeah. So వాట్ ఈజ్ ని ఎందుకు మనం కంప్లీట్ గా దాంట్లో ఆ లివింగ్ లో ఉండలేకపోతున్నాం?
అంటే ఎందుకు వాట్ ఈస్తో ఉండలేకపోతున్నాం అనేది కదా. అవును అవును అది నిజమైన గాఢమైన ప్రశ్న. అంటే ఎవ్రీ టైం చాలా మూమెంట్స్లో వాట్ ఈజ్ నుంచి తప్పిపోవడం జరుగుతుంది. సపోజ్ దో వి లిసన్ సో మెనీ టైమ్స్, రీడ్ సో మెనీ టైమ్స్, and know so many times what Master Krishnamurti is speaking. అయితే ఆ మూమెంట్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్. వెంటనే రియాక్షన్లోకి వెళ్ళిపోతుంది మైండ్, దాంతో ఉండకుండా. సటిల్గా అయినా లోపట ఏదో ఒక థాట్ రన్ అవుతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? సార్ వన్ చిన్న డౌట్ ఇక్కడ. వాట్ ఈజ్ అనేది ఇట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ కదా. ఇప్పుడు నాకు జెలసీ వచ్చింది, ఐ వాంట్ టు స్టే విత్ జెలసీ అండ్ సీ ఇట్, బట్ ఇన్ ద మీన్ టైమ్ ద నెక్స్ట్ మూమెంట్ సంథింగ్ ఎల్స్ ఈస్ కమింగ్ అప్ ఇన్ మై కాన్షియస్నెస్, దెన్ ఐ హ్యావ్ టు సీ దట్, which means the earlier jealousy which has come in my consciousness, I am not able to deal with completely and stay with it and understand it. How to avoid this problem? ఇప్పుడు జెలసీ వచ్చింది, దాన్ని గమనిస్తూ ఉండగా మీరు అనేది some incident has come into the life. Yeah. Suddenly my wife spoke something else. Suddenly ఏదో ఎమోషన్ వచ్చింది, that what is. So how can I meet the both simultaneously? Is it the question? Yes sir, yes. Suppose జలసీ వచ్చింది అని చూడగానే అక్కడ ఏమవుతుంది? రెసిస్టెన్సో, సప్రెషనో, ఎస్కేపింగో, లేదా అంటే దాన్ని ఏదో మార్చడము, ఏదో ప్రయత్నానికి మైండ్ పూనుకుంటున్న సమయం అది. ఇమ్మీడియట్ అది చేస్తుంది, అది అలాగే ప్రవర్తిస్తుంది, ఒక మూమెంట్ అది. సో అక్కడ ఏమంటున్నారు? దాన్ని చూస్తూ ఉంటే, అంటే యాక్చువల్గా ఆ మూమెంట్ని పరిశీలిస్తున్న సమయంలో ఆ మూమెంట్ మీద దృష్టి పెట్టి ఆ కదలిక ఏంటని చూస్తే ఆ కదలికతో కొట్టుకుపోవడం ఎనర్జీ పోతుంది. అయితే ఎప్పుడైతే కదలికను చూసామో అప్పుడు అది ఆగిపోతే ఎనర్జీ అంతా కూడా ఉన్నదాంతో మీట్ అయ్యే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. అప్పుడు అది మీట్ అవుతుంది కూడా. సో ఈ సందర్భం జరుగుతూ ఉండగా అంటే ఏంటది? when there is an experience, అంటే a complete living and complete experiencing of that what is happen అయినప్పుడే, టోటల్ ఎక్స్పీరియన్సింగ్ హ్యాపెన్ అయినప్పుడే అప్పుడు ఆ వాట్ ఈస్ నుంచి ఫ్రీడమ్ అనేది ఉంది. కానీ అక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా, సో సడన్గా దెన్ అనదర్ వాట్ ఈస్ హెస్ కమింగ్ ఆటోమేటిక్గా. అంటే అక్కడ ఛాలెంజ్ ఏదో ఇంకోటి సడన్ వైల్ యు ఆర్ సీయింగ్ ఇట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ ఎంటర్డ్. కరెక్ట్. అయితే హౌ టు డీల్ విత్ ది బోత్ అంటే అలా వీలవ్వదు. కాబట్టి నెక్స్ట్ వచ్చిన ఛాలెంజ్ అప్పుడు ముఖ్యం అవ్వదా? మరి నెక్స్ట్ వచ్చిన ఛాలెంజ్ ముఖ్యం అవుతుంది కదా.
అవును, అదే వాట్ ఈస్ కదా. అదే అదే అప్పుడున్న వాట్ ఈస్ కదా, అప్పుడున్న వాట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడున్న వాట్ ఈస్ అది. నెక్స్ట్ వచ్చిందే ఇప్పుడున్న వాట్ ఈస్. కరెక్ట్. సో దెన్ యూ మీట్ దట్. అయితే దాన్ని చూస్తూ ఉండగా అయిపోయిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్ అయినా దాన్ని వెనక్కి తెచ్చుకొని కూడా చూడొచ్చు మనం. అండ్ వీ హ్యావ్ టు డూ దట్. అంటే సపోజ్ నా వైఫ్తో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట, అంటే దట్ నెక్స్ట్ వాట్ ఈజ్ వచ్చింది. సో ఐ అటెండెడ్ ఫుల్లీ అబౌట్ దట్. ఇట్స్ ఓవర్. ఆ తర్వాత ఏమైంది, దెన్ ఐ గో బ్యాక్ టు ద అన్ఫినిష్డ్ వాట్ ఈస్, యా. and I see that what is completely and with total attention, and then I can deal with the what is which was already gone, వెళ్ళిపోయింది అది, దాన్ని చూడగలను అప్పుడు. సో I can do like that. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు వాట్ ఈస్ ని మనం కంప్లీట్ అటెన్షన్ లో చూస్తుంటే, అండ్ వాట్ ఈస్ నుంచి మనం దూరంగా వెళ్ళటం లేదు, ఎస్కేప్ కావటం లేదు, దాన్ని సప్రెస్ చేయటం లేదు. వీఆర్ నాట్ వేస్టింగ్ ఎనర్జీ ఎనీ మేనర్. సో వీఆర్ యాక్చువల్లీ సమ్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఈస్ టేకింగ్ ప్లేస్. ఎనర్జీ ఈస్ బీయింగ్ గ్యాదర్డ్. ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు ఇంకొక వాట్ ఈజ్ వస్తుందా, లేకపోతే దట్ బికాస్ దట్ వీఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ అటెన్షన్, thought is not there, self is not there, no other thing will, no other challenge will come into the system. Is that also possible? I think it is not possible. ఎందుకంటే వాట్ ఈస్లో ఉన్నప్పుడు అక్కడ పూర్తిగా దాంతో సంబంధంలో ఉన్నాము. బట్ సంథింగ్ సంబడి హ్యాస్ సైకలాజికల్గా ఇంకొకటి రావడానికి వీల్లేదు. బట్ అది ఇదేంటది సైకలాజికల్ ఎక్స్టర్నల్ వస్తుంది. బట్ నేను అంటుంది ఏంటంటే స్టిమ్యులేట్, దట్స్ వై ఐ కాల్డ్ ఇట్ ఈస్ మై వైఫ్ అని. Yeah, correct. I understood. Yes. So leaving that aside, if that kind of disturbance is not there, psychologically, I am staying with my jealousy, what is, and there is a gathering of energy. In that state, some other psychological reaction will arise in my consciousness. That is the question. No, it is not possible. Correct. Okay. Now it's clear, sir. సార్ చెప్పండి. మీరు అదే రెండు వాట్ ఈజ్, ఒక ఫస్ట్ ఒక వాట్ ఈజ్ వస్తుంది, అది ఇంకా రిజాల్వ్ కాలేదు. అగైన్ సెకండ్ వాట్ ఈజ్ వస్తుంది, అది క్లియర్ అయిపోయింది. మళ్ళీ కావాలంటే మనం వెనక్కి వెళ్ళొచ్చు అన్నారు మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. కానీ నాకేమవుతుందంటే ఆ వెనక్కి వెళ్తానికి అసలు నాకు అది గుర్తు కూడా ఉంటల్లా, డ్రాప్ అయిపోతుంది. అంటే అక్కడ ఏమి రిజల్యూషన్ అక్కర్లేదేమో నాకు తెలియదు. బట్ వెనక్కి వెళ్ళేటప్పుడు గుర్తుండటల్లా అదేంటనేది. కాదు, మనం ఏంటంటే we must remember one thing, అమ్మా, ఏంటంటే the issue, the what is, if it is not completely seen, totally lived with it, then it has a residue and it goes to the subconscious. And it is because it is not completed, this experience has the chance of repeating itself again and again. తిరిగి చూడండి, there is a carry over అంటాం కదా మనం. ఒక అనుభవం ఉంటుంది, అది మళ్ళీ గుర్తొస్తుంది. అది అలాగా ఒక ఎప్పుడో ముళ్ళు గుచ్చుకుంది, అది కలుక్కుమంటుంది ఎప్పుడో, అలాగా అది కలుక్కుమని వస్తుంది అన్నమాట మనసులోకి కదా.
సో దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ టోటల్లీ అటెండెడ్ అనమాట. ఇప్పుడు మీరు వచ్చారు, మీతో సంభాషణ ఇంకా నాతో పూర్తిగా మీతో అవ్వలేదు, కాబట్టి మాటకి మీ నుంచి ఏదో క్వశ్చన్ వస్తుంటుంది, మాటకి మీరు నేను మాట్లాడుకోవాలి. సో క్వశ్చన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? మీరు ఒక టోటల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. అలాగా మనలో మనకే ఒక విషయం అండర్స్టాండ్ కాలేదనుకోండి, దట్ వాట్ ఈస్, అప్పుడు ఇట్ హ్యాస్ ది ఛాన్స్ ఆఫ్ రిపీటింగ్. సో అది మనం గుర్తించామనుకోండి, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్, దెన్ మీరు ఎలాగైనా కష్టపడి దాన్ని వెనక్కి తెచ్చుకుంటారు. No, I don't leave it. I want to see it. Because కృష్ణమూర్తి ఇందాక చెప్పారు కదా, ఒక చైల్డ్ అగ్లీయే, అయితే ఆ అగ్లీ చైల్డ్ అనేసి అన్నా కూడా ఆవిడ ఏంటంటుంది, ఇది నా కొడుకు, ఐ మస్ట్ లవ్ ఇట్ అని. సో అలాగా ఒక బిడ్డ పుట్టింది అక్కడ. సో ఎలా వదిలేస్తాం ఆ బిడ్డని? సో we again want to see that, because we haven't completely seen it. టోటల్గా చూడలేదు కొన్ని కారణాల వల్ల. సో ఐ వాంట్ టు సీ ఇట్ కంప్లీట్లీ, ఐ వాంట్ టు అటెండ్ టు ఇట్ కంప్లీట్లీ. సో జస్ట్ ఐ కాంటెంప్లేట్ అపాన్ ఇట్ అండ్ బ్రింగ్ బ్యాక్ దిస్ అండ్ సీ. అంటే there is care and affection Yes, sir. from the side of the mother. Likewise, when a new psychological reaction is arising in me, can I look at it as a newborn baby with care and affection? With care and affection, yes. Okay. Also, that care and affection must be there. If something missed from our attention, we have to bring back and see that attentively. We must have that care of attention, affection also, sir. Yeah, correct. Because ఏది మన నుంచి పూర్తిగా చూడకుండా వెళ్ళిపోకూడదు ఆ రోజులో, ఏ రోజుకు ఆ రోజు. ఏ రోజుకు ఆ రోజు ఏది మన దృష్టి నుంచి సగం చూసి ఆగిపోకూడదు, లేకపోతే చూడకుండా వెళ్ళిపోకూడదు. దట్ ఇస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కృష్ణమూర్తి గారు ఒకసారి కూడా అన్నారు, రోజులో రాత్రి కూర్చున్నప్పుడు ఒక డైరీ మెయింటైన్ చేసి ఏంటేంటి జరిగింది, ఎక్కడెక్కడ చూసాను ఏంటో అది రాసుకోండి, రాసి చూడండి మీరు ఈవెంట్స్ అన్ని అని చెప్పారు. అంటే ఏంటి, ఈరోజు చేసిన చర్యల్లో ఏమైంది అని. అలాగే రాత్రి వరకు అవసరం లేదు. సపోజ్ దెర్ ఇస్ ఎ గ్యాప్ అనుకోండి జీవితంలో, వంట అయిపోయింది, పని లేదు, భోజనం అయిపోయింది, ఏ వ్యాపకం లేదు. సో మొన్న ఇందాక అయిపోయిన ఎక్స్పీరియన్స్ చూశాను, దాంట్లో సగంలో వదిలేసానే ఇందాక వచ్చింది, అదేంటది అని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని మనం చూడాలి దాన్ని. వీ హ్యావ్ టు సీ. సో వెరీ గుడ్ పాయింట్ యూ హ్యావ్ ఆస్క్ దక్షిణామూర్తి గారు. ఇట్స్ ఎ ప్రాక్టికల్ పాయింట్. వీ హ్యావ్ టు సీ దట్, హ్యావ్ టు కేర్ అబౌట్ ఇట్. అంటే అది పోయింది కదా అని, గుర్తుకు రాలేదు కదా అని వదిలేయకూడదు. How can we neglect a thing which is very, very important in life? Suppose money matters, నా భార్య మ్యాటరో, లేకపోతే భర్త మ్యాటరో, కొడుకు మ్యాటరో, ఏదో ఒకటి చాలా ఇంపార్టెంట్ హెల్త్ మ్యాటరో ఒక మిస్ అయింది అనుకోండి. హౌ కెన్ ఐ లీవ్ ఇట్ బికాస్ ఐ మిస్ ఇట్? ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ఇట్, and after something I have to see it. I must have that care and affection, isn't it? Yeah. విజయ్ గారు అంతేనా? వింటున్నాను సార్. ట్రై చేస్తాను సార్. సో ఇక్కడ మనం ఎన్వి గురించి మాట్లాడాం సార్. సో నాకు ఇవ్వాల్సిన ప్రమోషను, ఒక అతనికి ఇవ్వాల్సిన ప్రమోషను, ఓకే లెట్ మీ టెల్ అబౌట్. నాకు ఇవ్వాల్సిన ప్రమోషను ఎవరికో ఇచ్చారు. ఇవ్వాల్సిందంటే ఇస్తారని ఆల్మోస్ట్ డెఫినెట్ గా చెప్పి
అది ఇంకొకళ్ళకి ఇచ్చారు. సో అలాంటప్పుడు అది ఎన్వి అని నా ఉద్దేశం. ఎన్వి అని నేను అనుకోను, జెలసీ పడను. కానీ నాకే ఎందుకు ఇలా అవుతుంది? వై యామ్ ఐ మిస్సింగ్ ద ఆపర్చునిటీస్? వై ఐ డిడ్ంట్ గెట్ ద ప్రమోషన్ విచ్ ఐ వాస్ సపోజ్డ్ టు? నాలో అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది సార్. ఏదన్నా ఒకటి జరగకపోతే ఆ అది మరి సెల్ఫ్ పిటీనో ఏదో అంటారు కదా, అది ఒక విధమైన బాధ కలుగుతుందన్నమాట. వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు అన్న దానికంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అని అట్లా కొన్ని లైఫ్ లో కొన్ని ఆ ప్రశ్న వెనకాతల అదే అదే ఒకటే ఎగ్జాంపుల్ చెప్పారు. ఐ అండర్స్టాండ్. బట్ లైఫ్ లో ఇలాంటివి జరుగుతున్నాయని అయితే వై షుడ్ ఐ మిస్ అనేటి ఆ ప్రశ్న అంటే నాకు ఇది మిస్ కాకూడదు, ఇది ఉండాలి అనేటువంటి ఒక బలమైన కోరిక వల్ల నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయనే ప్రశ్న రావడం వస్తుంది కదా. అవును సార్. అంటే నాకు ఇది చెంది ఉండాలి, అయితే ఎందుకు మిస్ అవుతుంది అనేది వస్తుంది. అంటే నాకు ఇది ఉండాలి అనేటువంటిది బలంగా ఉంది కదా. అసలు యాక్చువల్గా ఏది ఉండాలి ఏది ఉండకూడదని మన నిర్ణయాన్ని బట్టి ఉండదు కదా. ఒక్కొక్కసారి ఉండాలి అనుకున్నది పోతుంది, ఉండకూడదు అనుకున్నది వస్తుంది. దట్ ఈస్ లైఫ్. సో వీఆర్ నాట్ మీటింగ్ ది లైఫ్, వీఆర్ నాట్ గోయింగ్ విత్ ద రివర్, వీఆర్ నాట్ ఫ్లోయింగ్ విత్ ద లైఫ్. మనం ఏం చేస్తున్నామంటే వి స్టాప్డ్ ఇట్ ఆర్ ఎదురీత చేసి ఇక్కడ ఆగిపోయి ఇది ఎందుకు జరిగింది అనేసి. సో ఒకసారి ఇష్టం లేనిది వస్తుంది, ఒకసారి ఇష్టమైనది పోతుంది. అది ఈ ఇష్టాలు అనే దాన్ని బట్టి మనం ఇంకా ప్రవర్తిస్తున్నామా అని క్వశ్చన్ వేసుకోవాలి. ఏదైనా ఒక కారణం ఉందా అలా వెంబడించడానికి ఆ ప్రశ్నకి? అక్కడ నేను అనేది ఏంటి యాక్చువల్గా? బహుశా ఆ ప్రశ్నలు చాలా అవసరమండి. అవును సార్. సార్ ఒక చిన్న ప్రశ్న. మనం కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్ గురించి చాలా మాట్లాడాం కదా. ఈ కోరిక అంటే డిజైర్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది అనుకోండి. ద వైఫ్ హ్యాస్ ఎ డిజైర్ టు గో టు ద టెంపుల్ అండ్ ద హస్బెండ్ హ్యాస్ గాట్ ఎ డిజైర్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ at the same time. Okay. So she is pursuing her desire, the husband is pursuing his desire. Both have desires, but the object of desire is different. But in the process, they are becoming like two parallel lines, two railway lines, never meeting each other. Which means, where is the relationship? How to solve this problem? So both persons have the self-fulfillment, self-enjoyment, or some belief or some entertainment or whatever it is. సో అందుకని అక్కడ ఎవరికో ఒకరికి అది లేకపోయింది అనుకోండి, అంటే ఇద్దరికి రెండు విధాలైన సెల్ఫ్ ఉంటే ఎప్పుడు మీరు అన్నట్టు ప్యారలల్ లైన్స్లో వెళ్ళిపోతారు, కలవరు. అయితే ఒకరికి నిర్ధారణగా ఇది అని లేదు, వాళ్ళకి ఒక సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటూ లేదు, సెల్ఫ్లో ఒక స్ట్రాంగ్ పర్ష్యూయింగ్ డిజైర్ అంటూ ఏమి లేదు. సో కాబట్టి దే ఆర్ ఫ్లెక్సిబుల్.
ఎందుకంటే వాళ్ళు సపోజ్ యూ do something, you can stop something for somebody because you are free. You are not identified with something or ఒక గొప్ప బంధం కానీ గొప్ప కోరిక కానీ గొప్ప ఐడెంటిఫికేషన్ కానీ ఒక దాంతో లేనందువల్ల ఆటోమేటిక్గా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉండేటప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ది వైఫ్ ఈస్ సేయింగ్ వాంట్ టు సే సంథింగ్, మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే ఏదైనా ఒకటి చాలా ముఖ్యమైన పని మీద ఉంటే తర్వాత మాట్లాడదాంలే ఇప్పుడు కాదనేసి గసిరిస్తాం. అంటే అక్కడ ఏమైంది, షీ వాంట్ టు సే సంథింగ్, సో వీఆర్ అనేబుల్ టు లిసన్ టు ఇట్ బికాస్ వీఆర్ interested in something, because the self is interested in something. అందుకని అక్కడ ఏంటవుతుంది, we have no care. I have no care to listen my wife because I am caring my own interest. That is the fact. అందు గురించి అక్కడ నేను అది చూడగలిగాను అంటే ఆ క్షణం, then I stop that for a moment and just listen. And if it is prolonged, I say, this is for some time after, can we talk together? We can talk smoothly, so that because it is a lengthy thing, so just a minute, I will come back అని ఏదో చెప్పి మాట్లాడతాం అన్నమాట. అంతేగాని రియాక్షన్ రాదు. సపోజ్ ఆ డిజైర్ స్ట్రాంగ్గా ఉందనుకోండి మన మీద, మనకి మన వ్యసనం మీదో మన ఎంటర్టైన్మెంట్ మీదో మన బిలీఫ్ మీదో దేని మీదైనా, అప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్ రియాక్షన్ వస్తుంది. దానివల్ల అక్కడ ప్రేమ లేదు, కన్సిడరేషన్ లేదు. అక్కడ ఇది చాలామంది భార్యాభర్తల్లో తగువులకి దెబ్బలాట్లకి దారితీస్తుంది. అక్కడ ప్రతిదీ నాది ముఖ్యం, నేను ముఖ్యం అయిపోతుంది. అందుకని వాదనలు, అన్ని సంఘర్షణలు జరుగుతాయి. తర్వాత రాజీ పడతారు. ఇది జరుగుతుంది. And we have to approach with a sense of relationship, and also approach with a sense of love and affection. Yes, if I have love and affection on my wife, then my desire to see the cricket match at that time can be put aside, and then I will accompany her to the temple. Or I will take a cell phone and see the match on the cell phone. Yes. That could be a practical solution. Anything. Sometimes if you are beyond any belief, you may not go to the temple also with her, but slowly she can understand that when you deal smoothly with her, and she never calls you, and no conflict will come between you and her. And sir, if you allow me, I will tell you a small practical life issue I faced in the beginning of my life. We were newly married and we were in Delhi. In fact, that was the time when I started reading the books of Jnanajyothi garu. And I used to tell my wife, I will not come to the temple. This she understood, but then somebody has to take her to the temple. We have a car and all that. So I used to drive my wife and children to the temple. And I used to say, you go and see the God, I will go for a walk. That also worked. But my young son, who was 7 or 8 years old, he got a doubt. Why Papa is not coming to the temple, whereas I'm praying to the God, whereas Mummy is going, we are also going with her and all that. So there is a conflict in that is a small brain. I thought I should not tax him like that, because if I go and tell him this, he will not anyway understand. And I will not stop him from praying to the God along with his mother. So what I also started going to the temple just to please my son.
because I have seen that he is going through some conflict. Father is going this way, mother is going that way. What is right? What is wrong? All this. Then having gone inside, you do that pradakshana, you do that puja, you take arati, you take prasad, everything you take. Then I get a doubt, am I a hypocrite? When we know that there is no God in the temple and I am going on worshipping and all that. This is a doubt I had for quite some time. Yes. How to deal with that problem, sir? So it is when we had seen that అంటే బిలీఫ్ తాలూకా ఒక నమ్మకం తాలూకా ఒక గాఢత్వంలోకి మనం వెళ్ళి చూసామనుకోండి, ఒక అంతరంగ విప్లవం సంభవిస్తుంది మనలో. అదే మీలో వచ్చింది. అంటే వెళ్ళవసరం లేదు, భగవంతుడు అనేవాడు టెంపుల్లో లేడు అనే విషయాన్ని మీకు స్పష్టంగా అర్థమైంది. వాట్ కృష్ణమూర్తి has said, and you had seen in your life and logic and sanity behind it, and అంతా అయింది. కానీ ఇక్కడ మీరేమంటున్నారంటే, ఆ సందర్భంలో మా అబ్బాయికి ఒక ఫ్యామిలీ విషయంలో డాడీ ఎందుకు ఇలాగా ఇచ్చేస్తున్నారు అనే ఒక డౌట్ వస్తే అది క్లారిఫై చేయలేము, చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ ఒక రకమైన డివిజన్, కాన్ఫ్లిక్ట్ వాళ్ళకి వస్తుంది కదా అంటారు ఒక్కోసారి. అయితే నేనేమంటున్నానంటే, సడన్గా కొన్ని నిర్ణయాలు అంటే మనకు బాగా తెలిసిన ఒక్కొక్కసారి దీన్ని ఓవర్కమ్ చేయటానికి అంటే పార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ నాకు తెలిసి ఏమవుతుందంటే, వి గో టు ది టెంపుల్ అనుకోండి బిగినింగ్లో, అయితే వెళ్ళినా కూడా అక్కడ లోపట ఏమి చేయటానికి ఉండదు, అంటే జస్ట్ అకంపెనీ అయినట్టుగా ఉంటుంది అంతే. సో మనసు లోపట నుంచి ఏదీ రాదు, ఒక ప్రార్థన రాదు, ఒక నమస్కారము రాదు, ఏదీ రాదు. జస్ట్ మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, ఏం చేస్తున్నాం అక్కడ, జస్ట్ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడానికి అక్కడ ఫ్యామిలీతో వెళ్ళవలసి వచ్చింది, అంతవరకే. ఆ తర్వాత we have to take some opportunities to explain the things patiently again and again and again and again. We have to take pains in that why we are unable to come, unable to participate in the temple and the puja and harati and everything. So అది ఎందుకు ఒకరు భిన్నంగా ఉన్నారు దీనికి, ఎందుకు ఒకరు దానికి అనుకూలంగా ఉన్నారు అనే విషయాలు, మీది తప్పని కాదు, నాది రైట్ అని కాదు, బట్ యువర్ పెర్సెప్షన్ ఇస్ దిస్. అందుకని మీరు ఆ విధంగా వెళ్తున్నారు. మీరు చూడగలిగినప్పుడు మీరు వెళ్ళలేకపోవచ్చు. అలాగే నేను మొదట్లో చూసి తర్వాత నేను అది అవసరం లేనందువల్ల మానేసి ఉండొచ్చు. అది అర్థం చేసుకుంటే అయిపోతుంది కదా, మన మధ్య కాన్ఫ్లిక్ట్ లేదు కదా. ఐ నెవర్ ఆస్క్ యూ టు స్టాప్ టు గో టు ది టెంపుల్స్ అండ్ యూ డూ పూజ అండ్ భజన్ అండ్ టేక్ హారతి. ఎప్పుడు మిమ్మల్ని నేను అబ్జెక్ట్ చేయలేదు. అందుకని ఒకప్పుడు నేను చేసేవాడిని కూడా మీకు తెలుసు. మానేసానికి కారణం ఉంది. అయితే భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం మానేశాను, కానీ నేను భగవంతుడు లేడని చెప్పడానికి మానేయలేదు. అంచేత నిజంగా భగవంతుడు ఎక్కడున్నాడనే అన్వేషణలో ఇది నేను చేయవలసి వచ్చింది సుమా అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా చెప్పి బయటపడిపోవాలి. నేను అలాగే బయటపడ్డాను. అంటే నా స్టోరీ అదే, సేమ్ స్టోరీ. బట్ there is no conflict between us now. అది conflict And nobody, my sons or daughters or my wife, my children or anybody never try to explain me anything or struggle with me anything about this. Just I understood about the way I am going. So that is the end of it. But it takes time. It takes a little time, but more patience is needed, more care, more affection. We have to talk with that many times over.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Welcome, నాకు sir. కూడా ఇప్పుడు ప్రాబ్లం లేదు. దే ఆర్ ఆల్ గ్రోన్ అప్ అండ్ దే అండర్స్టాండ్. దే Yes. డోంట్ ఇన్సిస్ట్ దట్ ఐ షుడ్ do puja to the god and all. But family functions, children's marriage, all those things are there. Yes, traditionally Child, they will go on. all that will We have to participate. sit there. We have to sit there, exactly. Yes. We have to sit there. Thanks. Okay, sir. Thank you, sir. Welcome. సార్ మీనా కుమార్ గారు చెప్పండి. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. అంటే నేను ఒక వీడియో వింటున్నాను కృష్ణమూర్తి సార్ గారిది. అక్కడ అందులో లిజనింగ్ గురించి అని చెప్తున్నారనమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి అడుగుతున్నాడు అనమాట, ఎట్లా చేయాలి, ఏమైనా మెథడ్ ఉన్నదా, అలా ఇవ్వండి అంటే, అలా హౌ అని అడగడమే బ్లాకింగ్ ఇది మీరు బ్లాక్ చేస్తున్నారు, అలా కాదు, యూ హ్యావ్ టు లిజన్ టోటలీ అని అన్నాడు అనమాట. లిజనింగ్ టోటలీ. ఈ లిజనింగ్ టోటలీ అనే పదం కొద్దిగా చెప్పండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, లిసనింగ్ టోటలీ అంటే వీఆర్ నాట్ లిసనింగ్ టోటలీ, వీఆర్ నాట్ సీయింగ్ టోటలీ, వీఆర్ నాట్ స్టేయింగ్ విత్ ది వాట్ ఈజ్ టోటలీ. అంటే అన్నీ ఒకటే. అంటే చూడటం, వినటం, చెయ్యటం అన్నీ ఒకటే. అంటే ఇందులో టోటాలిటీ అనేది ఏంటిది, ఎందుకు లేదు అని. టోటాలిటీ అంటే అసలు అర్థం ఏంటి? టోటాలిటీ అంటే దేర్ మస్ట్ బి నో అదర్ మూవ్మెంట్ అని అర్థం. అంటే సింగిల్ మూవ్మెంట్ అని అర్థం అన్నమాట. అంటే డిస్ట్రాక్షన్ లేకపోవడం. అంటే చూడండి, ఒక విషయాన్ని వింటూ వేరే విషయాన్ని ఆలోచిస్తే అది టోటల్గా వినడం అవ్వదు. మన అభిప్రాయాలు లేకపోతే ఇంకేవో మన ఎక్స్పీరియన్సెస్ చదివినవి గుర్తొచ్చాయనుకోండి, అప్పుడు కొన్ని రకాలుగా ఏదో కామెంట్స్ వచ్చాయనుకోండి లోపల. సో అప్పుడు మీరు చెప్పింది నేను వింటున్నానా, వింటం లేదా, పూర్తిగా వినగలుగుతున్నానా అంటే వినగలగడం లేదు అని అర్థం. టోటల్గా వినగలగటం లేదు. అలాగే చూసేటప్పుడు వేరే ఒక పేరు, ఒక గుర్తింపు, తర్వాత ఏవో మాటలు, లేకపోతే గతం అనేది గుర్తుకొచ్చింది అనుకోండి, అప్పుడు కూడా చూడడం లేదు నేను కరెక్ట్గా ఉన్నది ఏదో. అలాగే ఒక వాట్ ఈజ్ వచ్చింది అంటే ఏదైనా ఒక జలసీ ఇందాక అనుకున్నట్టు ఏదో వచ్చింది అంటే ఏంటి, అక్కడ ఒక థాటో, ఇమోషనో, సెన్సేషనో ఏదో దాని రూపంలో వచ్చింది. వస్తే అక్కడ ఏం చేస్తున్నాను, అది దాన్ని దాటి వెళ్ళిపోవడానికో, లేకపోతే దాంతో ఉండడం ఇష్టం లేక దాన్ని సప్రెస్ చేయడానికో, లేదా అంటే దాన్ని రెజిస్ట్ చేయడానికో, రాకుండా ఉండడానికి ఒక ప్రయత్నమో, ఏదో ఒకటి చేయడానికి నేను మార్చేసే ప్రయత్నం ఏదో చేద్దామను మొత్తం మీద ఇబ్బంది పడి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఏంటైంది, ఈ వాట్ ఈజ్ కూడా నాలోని అనుభవాల వల్ల, థాట్ వల్ల, జ్ఞానం వల్ల ఏర్పడిందే కదా, నాలో లేనిది కాదు కదా ఈ వాట్ ఈజ్ అనేది. అదే నా ఎక్స్పీరియన్స్లో భాగమే. అది నాకు తెలిసింది ఈ వాట్ ఈజ్ రూపంలో వచ్చింది. అంటే ఆ ఆలోచన నిర్మించింది వాట్ ఈజ్, ఆలోచన వల్లే వచ్చింది. మళ్ళీ ఆలోచన ఏమంటుందంటే దీన్ని వద్దు, ఇది భరించలేము, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, దాటిపోవాలి, అదే అంటుంది. సో ఇది డిస్ట్రాక్షన్. కాబట్టి ఇక్కడ ఏంటది, టోటల్గా దాన్ని చూడనివ్వకుండా చేసేది ఏదైనా కూడా, ఏది ఉందో ఆ చూడనివ్వకుండా ఉన్నదాన్ని చూసిన మరుక్షణమే టోటల్గా చూడగలగటం వీలవుతుంది. అది అక్కడ టోటల్గా వినగలగడం వీలవుతుంది. అంచేత ఏంది పక్కత్రోవ పడుతుంది, ఎలా పక్కత్రోవకి వెళ్తుంది అని మనం ఎప్పుడైతే గమనించగలిగామో అప్పుడు నిజంగా సంపూర్ణంగా దాంతో ఉండగలం అన్నమాట. అంటే సార్ ఇప్పుడు ఏదైనా వీడియో వింటున్నాం సార్, వింటున్నప్పుడు ఎఫర్ట్లెస్ గా అర్థం అవుతున్నది, మైండ్ ఏమి ఇలా పాస్ట్ ది నాలెడ్జ్ ఏం చెప్పట్లేదు, అంతా అయిపోయింది సార్, విన్న తర్వాత ఒక 2 seconds ఏం తెలిస్తే ఇంతకు ముందు ఏం విన్నాము అనిపిస్తుంది. అంటే ఇది టోటల్ గా వినడం అంటారా?
ఇంతకు ముందు ఏం విన్నాం అనే ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు? అంటే ఒక్కొక్కసారి ఏదైనా ఇప్పుడు చదివినా చేసినా గానీ మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం సార్ కదా, ఒక్కసారి చేసుకుంటాం కదా సార్. అరే ఇంతకు ముందు ఏం విన్నాము అని అనుకుంటాం కదా, ఆ వినే టైంలో వింటున్నాము అర్థమైతుంది. ప్లస్ మైండ్ ఏమి డిస్టర్బ్ చేస్తలేదు. కొద్దిగా విన్న తర్వాత పాజ్ చేసి ఇంతకు ముందు ఏం విన్నాను అని అనిపించడము టోటల్ లిజనింగ్ అని అంటున్నాను సార్. అంటే గుర్తు చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నము అక్కడ ఉంది. ఆ ప్రయత్నం ఎందుకు చేస్తుంది మనస్సు? అది ప్రశ్నించాలి. అట్లా చేసినా అంటే గానీ ఇంతకు ముందు ఇప్పుడే- విన్నది ఏందో తెలుస్తలేదు సార్, డ్రాప్ అయిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఏ టోటల్ లిసనింగ్, సపోజ్ కృష్ణమూర్తి గారు అవేర్నెస్ గురించి ఒకటి మాట్లాడారు, వాట్ ఈస్ గురించి మాట్లాడారు ఒక వీడియోలో, లేకపోతే ఒక డైలాగ్లో, దేంట్లోనే మాట్లాడారు, విన్నాం. అది మీరు విన్నారు. విన్న తర్వాత మీకేంటి గుర్తుండాలి? వాట్ ఈజ్ అనే దాన్ని ఎప్పటికప్పుడు సప్రెషన్ లేకుండా, లేకపోతే దాని నుంచి పారిపోకుండా, రెజిస్ట్ చేయకుండా, ఇదంతా ఎనర్జీ వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ వాట్ ఈజ్ అనే దాని ఏవీ లేకుండా దాంతో డైరెక్ట్గా మీట్ అవ్వాలి, థాట్తో మీట్ అవ్వకూడదు అని అర్థమైంది ఆయన చెప్పిన దాంట్లో. సో అర్థమైన తర్వాత అక్కడ ఏమవుతుంది? యాక్షనే కదా. అంటే ప్రతిసారి ఆ వాట్ ఈజ్ వచ్చినప్పుడల్లా ఇదంతా రీప్లే అవ్వాలా ఆ వీడియో అంతాను? అక్కడ మరి చూడటమే కదా జరిగేది. ఎందుకు గుర్తుంచుకోవాలి అదంతా? అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది. ఇట్ ఇస్ ఫినిష్డ్ అంతే. ద మొమెంట్ యు అండర్స్టాండ్ సంథింగ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సో మళ్ళీ అండర్స్టాండ్ చేసుకోవాలి అని మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళారు అనుకోండి, అంటే మీకు అండర్స్టాండింగ్ కంప్లీట్ అవ్వలేదు అక్కడ. వై డూ యూ వాంట్ టు గో బ్యాక్? అంటే అక్కడ యాక్చువల్గా ఆయన చెప్పింది ఇది అని తెలిసింది మనకి. ఇప్పుడు మళ్ళీ మనం అదే వీడియో వింటున్నాం, అదే పుస్తకం చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాము? అక్కడ ఏం చెప్పబడిందో అది యాక్చువల్గా ఆ పాయింటర్ పట్టుకొని జీవిస్తే పోయింది కదా, అది గుర్తుంటుంది కదా. ఎందుకంటే గుర్తు ఉండకపోవడానికి ఏమీ లేదు అందులో. పెద్ద ఏది వేదాంత జ్ఞానం కాదు. ఆత్మ ఇది, అనాత్మ ఇది, లేకపోతే ఇది అది పెద్ద వేదాంత పదాలతో, గంభీరమైన పదాలతో ఇచ్చిన గ్రంథం కాదు అది. ఇట్ ఈస్ ఓన్లీ సేయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే ఆ పాయింటర్ అంతా కూడా అర్థమైంది, సెల్ఫ్ ఇది అని అర్థమైంది. సో ఆయన చెప్తుండగానే అర్థమైంది. సో ది మూమెంట్ యు అండర్స్టాండ్, ఆయన ఏం చెప్తున్నారు? ద మూమెంట్ యు సీ, ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే సీయింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ అన్నారు. సో సీయింగ్ అండర్స్టాండింగ్ అయినప్పుడు, లిసనింగ్ అండర్స్టాండింగ్ అయినప్పుడు మళ్ళీ దాని నుంచి ఫ్రీడమే రావాలి, కానీ మళ్ళీ అండర్స్టాండింగ్ ఏంటో ఎందుకు రావాలి? అంటే నాకు అర్థమైంది సార్. ఇప్పుడు ఏదైతే మనము కంప్లీట్ సీయింగ్ జరిగినా, కంప్లీట్ లిజనింగ్ జరిగినా, ఇట్ విల్ నాట్ మళ్ళీ ఆ రిమెంబరెన్స్ అనేది ఉండదు ఇంకా అక్కడ అంటున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత సెల్ఫ్ వచ్చి ఇంతకు ముందు ఏం విన్నావు అనేది చెప్తుంది. ఆ వాట్ ఈస్ అది అయిపోయిన తర్వాత. అవును, అది సెల్ఫ్. అది అర్థమైంది సార్, అర్థమైంది. అంటే సెల్ఫ్ వచ్చి అది చెప్తున్నది, ఇంతకు ముందు ఏం విన్నావు అనేది చెప్తుంది సెల్ఫ్ వచ్చి అక్కడ. అలాగే ఒక ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్గా, అంటే మనకి ఒక ఏంటది, ఒక ఆనందం, అంటే ఒక ఎక్స్టసీ, ఒక బ్లిస్ వచ్చింది, లేకపోతే థాట్ సైలెన్స్ అయిపోయింది, ఒక స్టేట్ ఉంది. తర్వాత ఏదో పనిలో పడిపోయి మళ్ళీ బయటకు వచ్చాము, ఏదో వర్క్ చేసాము, అంత అయిపోయింది, అవుతున్నాం, గుర్తుకొచ్చింది అది. సో ఇందాకటి ఎక్స్పీరియన్స్లోకి మళ్ళీ వెళ్తే బాగుంది. ఇందాకటి ఆనందం ఏంటి, ఇందాకటి ఏం జరిగింది, ఇందాక ఏం జరిగింది అని అడుగుతుంది. సెల్ఫ్ కాదా అది? అదే సార్, అవును సార్, అదే సెల్ఫ్. అంటే అప్పుడు దాన్ని పట్టుకోవాలని చూస్తే దొరుకుతుందా?
అది అవును సార్. దొరకదు. మళ్ళీ సైలెన్స్ రావాలి అంటే ఉన్నది పోవాలి. కానీ ఆ సైలెన్స్ గుర్తుపెట్టుకొని దాన్ని సాధన చేసి మళ్ళీ దాన్ని లోపల తెచ్చుకుంటే అది సైలెన్సా? కాదు సార్. ఆ. అంటే కంప్లీట్ లిజనింగ్ అయినప్పుడు ఇలా మనకి రిమెంబరెన్స్ అనేది ఉండదు, ఇంకా అక్కడ కంప్లీట్ సీయింగే ఉంటుంది. సీయింగ్ ఉంటుంది. రిమెంబరెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏంటి చేయన్నాను అని వెనక్కి వెళ్ళదు అది. ఉంటే ఉండొచ్చు. అంటే సంథింగ్ ఇఫ్ యు సీ వెరీ అంటే చాలా ఇది నిజము అని మీరు గట్టిగా చూశారు, ఇది అసత్యము అని గట్టిగా చూశారు ఒక పాయింట్ చెప్తున్నప్పుడు. ఆయన చూసిన తర్వాత అది తెలిసిపోయింది ఆ పాయింట్. ఏది అసత్యమో పూర్తిగా తెలిసిపోయింది. అప్పుడు జీవితంలో చూసినప్పుడు ఇది అసత్యమే అని వెంటనే ఎందుకు తట్టదు? మనకి తడుతుంది. అది అర్థమైపోయింది కదా. అంటే అది లైఫ్లో చూస్తుండేటప్పుడు మనం దాన్ని కూడా చూస్తుండేటప్పుడు ఆ పాయింటర్ పట్టుకొని ఇది అసత్యం అని మీరు చూసినప్పుడు మళ్ళీ అలాంటి జీవితంలో రాగానే దాన్ని చూస్తారు కదా, అది అసత్యం అని. అంతే, అయిపోయింది అక్కడ, ఫినిష్డ్ అది. సో గుర్తు ఉంటుందా గుర్తు ఉండకపోతుందా అనే విషయం అవసరం లేదు అసలు పూర్తిగా. ఎందుకంటే దాన్ని నెమరు వేసుకోవాల్సిన అవసరం అసలు లేదు. అందుకనే లివింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ అన్నారు. లెర్నింగ్ ఈజ్ నాట్ అక్యూమిలేషన్ అన్నారు. అర్థమైందమ్మా? లెర్నింగ్ ఈజ్ నాట్ అక్యూమిలేషన్, ఇట్ ఈస్ లివింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. ఏ క్షణానికి ఆ క్షణమే జీవించడం. ఒక విద్యార్థి పరీక్ష రాయాలంటే తను నేర్చుకున్నది గుర్తుంచుకొని మళ్ళీ ఆ గుర్తుంచున్నది మళ్ళీ పేపర్ మీద పెట్టాలి. అది అక్యూములేటెడ్ నాలెడ్జ్. అలాగే మనం ఏం చేస్తున్నాం జీవితంలో, ఈ అనుభవాలన్నీ కూడా అక్యూములేట్ చేసుకొని ఆ అక్యూములేటెడ్ నాలెడ్జ్తో ప్రవర్తిస్తున్నాం. అదే గతంతో ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ లెర్నింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ఫ్రమ్ లైఫ్ మూమెంట్స్. అంటే జీవితంలో ప్రతి క్షణం సంభవించే వాటితో ఏం జరుగుతుందో అందులో అసత్యం ఏంటో సత్యం ఏంటో చూడటం, దాన్ని వదిలేయడం, చూడటం వదిలేయడం అనేది జరుగుతుంది అక్కడ. అంటే అక్కడ ఏం జరుగుతుంది? దేర్ ఈస్ ఒక 4 విషయాలు జరుగుతాయమ్మా అక్కడ. ఏంటంటే ఒకటి, దెర్ ఈస్ ఇంటెన్స్ అవేర్నెస్ లెర్నింగ్లో. ఆ తర్వాత టోటల్ ఎక్స్పీరియన్సింగ్. ఆ లిసనింగ్, టోటల్ అవేర్నెస్లో ఏమవుతుంది? టోటల్ అవేర్నెస్లో అంటే వాట్ ఈజ్ వచ్చిందనుకోండి, దాంట్లో ఏమవుతుంది? మీ పిల్లల మీద మీకు ఆ క్షణం కోపం వచ్చింది, దట్ ఈస్ ది వాట్ ఈజ్. ఆ వాట్ ఈజ్ చూశారు. చూస్తే ఏమైంది? టోటల్ ఇంటెన్స్ అవేర్నెస్లో చూశారు. చూసినప్పుడు అక్కడ ఏముందో దాన్ని టోటల్ ఎక్స్పీరియన్సింగ్ చేశారు. ఎక్స్పీరియన్సింగ్ చేస్తున్నారు అంటే చూసి వదిలేదు. అంటే దాని యొక్క ఆ వాట్ ఈజ్లో ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తూ ఉన్నారు ఆ టోటల్ అవేర్నెస్లో. అంటే ఇక్కడ అవేర్నెస్ అంటే చూసి అలా ఆలోచన వచ్చిందని చూస్తుండగా అది పోయిందంటే అని చాలామంది అంటారు. వినండి జాగ్రత్తగా. ఏమంటారంటే ఆలోచన వస్తుంది, వచ్చిన వెంటనే అవేర్నెస్లో ఉన్నాను, అది చూడగానే అది ఆగిపోయింది. ఓకే అంటున్నామా? ఇది అందరి కోసం, అందరి కోసం చెప్తున్న విషయం ఇది. ఆగిపోయింది. అయితే ఒక ఛాలెంజ్ వచ్చింది. అంటే ఎవరో ఏదో అన్నారు, దానికి ఒక రియాక్షన్ వచ్చింది, ఒక బాధ వచ్చింది, లేదా పాయింట్ చేసినప్పుడు ఏదో అనిపించింది కలుక్కుమంది. సో దాన్ని అవేర్నెస్లో చూసినప్పుడు కెన్ వి ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఫుల్లీ ఎక్స్పీరియన్సింగ్. అంటే ఇందాక వీడియోలో ఏమన్నారు కృష్ణమూర్తి? అక్కడ ఏమన్నారంటే అక్కడ దీని నుంచి తప్పించుకొని పారిపోవడం కానీ, ప్రయత్నం కానీ, అణిచివేసే ప్రయత్నం కానీ, దాన్ని మార్చాలనే ప్రయత్నం కానీ మనస్సు వెంటనే చేసి దాన్ని దాటి వెళ్ళిపోబోతుంది మర్చిపోవాలని. కానీ అక్కడ దాటి వెళ్ళిపోతే దాన్ని చూడటం జరగటం, ఇక్కడ ఎనర్జీ మీది వేస్ట్ అవుతుంది.
కాబట్టి అదేది చేయలేదనుకోండి, అప్పుడు వాట్ ఈస్తో ఉన్నారు. వాట్ ఈస్తో ఉండడం అంటే యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వాట్ ఈస్. ఆ కోపాన్నో, భయాన్నో, ఆ బాధనో మీరు పూర్తిగా అనుభవిస్తున్నారు. అనుభవించండి. టోటల్ ఎక్స్పీరియన్సింగ్. ఇప్పుడు మీ భర్త పోయారు, మీరేం చేశారు? యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ పెయిన్ ఇన్ ద చర్చ్. చర్చ్లో కూర్చున్నారు, అక్కడ కూర్చున్న తర్వాత గుర్తొచ్చింది, లేదా టెంపుల్లో కూర్చున్నారు, గుర్తొచ్చి దాన్ని చాలా తీవ్రంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వేడుక వచ్చింది, బాధ వచ్చింది, అంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్సింగ్లో సమ్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఎక్స్పీరియన్సింగ్లో ఏంటి అండర్స్టాండింగ్? ద ఫాల్స్నెస్ ఆఫ్ లైఫ్, ది ఫాల్స్నెస్ ఆఫ్ అంటే ప్రతిదీ టెంపరీ, అనేది వస్తుంటాయి పోతుంటాయి, అని ఏదో జరుగుతుంది జీవితంలో, అంతే. ఏది పర్టికులర్గా స్టాండర్డ్గా లేదు, దేనికి శాశ్వతత్వం లేదు జీవితంలో. ఈ విషయాలన్నీ కూడా ఒక మాట వరుసకి చెప్పినవి కాదు, లేదా అంటే ఒక సిద్ధాంతపూర్వకంగా ఒక ఫిలాసఫీలో చెప్పింది కాదు, కానీ నిత్య జీవితంలో ఒక ఫ్యాక్ట్ అది. సో ఆ ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా చూడటం ఆ ఎక్స్పీరియన్సింగ్లో జరిగింది. అలా జరిగినప్పుడు ఏమైంది? దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద లైఫ్, అబౌట్ ద లివింగ్, అబౌట్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. అందులో ఉండే అవాస్తవం ఏంటో వాస్తవం ఏంటో అర్థమైంది. అర్థమైన తర్వాత ఏమైందండి? ఫ్రీడమ్. అక్కడి నుంచి దాని నుంచి ఫ్రీడమ్ అయిపోయింది. ఒక ఆనందం వచ్చింది, ఒక తేలికతనం వచ్చింది, ఏది అందులో లేని ఒక నిశ్శబ్దం వచ్చింది. అంటే అక్కడ ఏమైంది? అంచేత ఆ సీయింగ్ అనే దాంట్లో పూర్తిగా ఉండడం వల్ల ఇది పూర్తిగా జరిగిందనమాట. దెర్ ఇస్ టోటల్ అవేర్నెస్, దెర్ ఇస్ టోటల్ ఎక్స్పీరియన్సింగ్, అండ్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్ అండ్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరిగాయి. చేత ఈ విధంగా మనము ప్రతి విషయాన్ని చూస్తున్నప్పుడు జీవితంలో ఏమవుతుంది? అక్కడ ఆ క్షణం వచ్చింది, చూస్తున్నాం అంతే. అది కంప్లీట్ అయిన తర్వాత దాని నుంచి ఫ్రీ అయిపోయాం. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏది లేదు కదా అసలు. యాక్చువల్గా అసలు వచ్చింది చూడడం తప్ప ఇంకేం చేయాల్సింది ఏమీ లేదు కదా. వెరీ సింపుల్ ఇది టీచింగ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్. సార్ అదే మీరు చెప్పింది కరెక్టే సార్. చూడడం ఒక్కటే ఉన్నది, ఇంకేముంది చెప్పండి నాకు. ఇంకేం. అవును సార్, అదైతే ట్రూ. అది నాకు అనిపిస్తుంది సార్. అది ఓన్లీ చూడడమే ఉంది సార్, చూడడమే ఉంది సార్, ఇంకేం లేదు. నెక్స్ట్ మాట లేదు అసలు. అదే అంచేత దట్ వెరీ సీయింగ్, టోటల్లీ సీయింగ్ మీన్స్ టోటల్లీ లిసనింగ్ మీన్స్ ఏంటి? అక్కడ ది హోల్ కాన్షియస్నెస్ అంటే మన తాలూకా బాడీ, మన తాలూకా ఇది హార్ట్, మన తాలూకా మైండ్, అన్నీ కూడా టోటల్గా మన ఉనికి అంతటితోటి కంప్లీట్గా చూడటం అన్నమాట. ఏంటి అనేది అంటే వితౌట్ ఎనీ గివింగ్ ఎనీ సైడ్ వేస్ టు ది థాట్, ఎనీ ప్రయారిటీ టు ది అదర్ థింగ్స్. అక్కడ పూర్తిగా మనం దానికి అంకితం అయిపోయాం పూర్తిగా. అక్కడ పూర్తిగా మన ఉనికంతా పూర్తిగా ఫోకస్ అయిందనమాట. 100 ఉంటే 100% కూడా, 1% కూడా తక్కువ లేదు. అలాగా దాంట్లో ఉండేటప్పుడు దెన్ కమ్స్ ద ఎక్స్పీరియన్సింగ్, ది అండర్స్టాండింగ్ అండ్ దట్ ఫ్రీడమ్. అంతే కదా. ఇక్కడ ఏంటి చూసానో గుర్తుంచుకోవాలా? అవును సార్, అవును. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉండే సార్, అది ఇంతకు ముందు. ఇప్పుడు క్లియర్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్, ఈ లిజనింగ్ మీద నాకు కూడా 1 or 2 పాయింట్స్ ఐ నీడ్ యువర్ క్లారిఫికేషన్. కృష్ణమూర్తి గారు ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటారు కదా. ఆయన ఏమంటారంటే ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ ఇస్ ఏ మిరకిల్ ఆఫ్ అటెన్షన్ అన్నారు. అంటే అటెన్షన్ లో ఉన్నప్పుడే కంప్లీట్ లిజనింగ్ అవుతుంది. అటెన్షన్ లో దేర్ ఇస్ సెల్ఫ్ ఈజ్ నాట్ దేర్, థాట్ ఈజ్ నాట్ దేర్, సో యు ఆర్ ఏబుల్ టు లిజన్ కంప్లీట్లీ. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. బట్ ప్రాక్టికలీ నేను 1-2 అబ్జర్వ్ చేశాను. When something important is there, if we focus our attention on our eardrums and listen,
అక్కడ ఏంటంటే ఇయర్ డ్రమ్స్ మీద ఫస్ట్ ఆ సౌండ్ వేవ్స్ వచ్చి పడతాయి కదా, దట్ ఈస్ ఎ ప్యూర్ సౌండ్. వీఆర్ ఏబుల్ టు లిజన్ టు దట్ ప్యూర్ సౌండ్ అండ్ ఇయర్ లో థాట్ లేదు. అందుకే థాట్ కెనాట్ కంటామినేట్ దట్. ఇట్ మే టేక్ ఎ మైక్రో సెకండ్ ఫర్ ద సౌండ్ వేవ్స్ టు ట్రావెల్ ఫ్రమ్ ద ఇయర్ డ్రమ్ టు ది బ్రెయిన్. But when you catch it there, I don't know if it's correct or not. At least in my case now, కొంచెం listening has improved because that is a sort of a pure listening. Sometimes మనం ఆఫీస్లో కూడా అంటూ ఉంటాం, బాస్ ఏమైనా చెప్తున్నాడు అనుకోండి, సార్ బాస్ చెప్తాడు ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి సార్ ఏమంటారు. మనం కూడా ఏమంటాం, ఎస్ సార్ వీఆర్ ఆల్ ఇయర్స్. అంటే ఏంటి, మొత్తం వినటానికి రెడీగా ఉన్నాము, రిక్కించి వింటామంటాం కదా తెలుగులో, అలాగనమాట. అదొకటి. అలాగే ఇప్పుడు కంప్లీట్ లిజనింగ్ లో if I close my eyes and listen, I feel I am listening better. Maybe it is my imagination, I don't know. Can you say something about that? Yes, sir. అంటే ఇప్పుడు సెన్సెస్ ఉన్నాయి కదా, ఐస్, లేకపోతే టేస్ట్, లేకపోతే టచ్ ఇలాంటివి. సో ఒక విషయాన్ని పూర్తిగా మనం వినేటప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుంటాం. ఒక్కోసారి మంచి రుచి అని తింటున్నప్పుడు కూడా కళ్ళు మూతలు పడతాయి. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద టేస్ట్ ఆటోమేటిక్. అలాగా ఏంటంటే కళ్ళు మూతలు పడి వింటున్నప్పుడు ఏంటంటే దేర్ ఇస్ కంప్లీట్ ఫోకసింగ్ ఆన్ లిసనింగ్ అనమాట. యూఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. సో ఇక్కడ వర్డ్ అనేది యాక్చువల్గా ఏంటంటే వెన్ వీ గివ్ ఏ మీనింగ్ టు దట్ నాయిస్, a word, recognition from the memory, then there is a reaction. అంతేగాని అసలు యాక్చువల్గా ఆ విషయాన్ని వింటున్నప్పుడు ఆ వర్డ్ అనే విషయం ఏదైతే ఉందో అది శబ్దం. మీరు అన్నట్టుగా ఏదైనా ఒక నాయిస్కి ఒక మీనింగ్ ఎవరిస్తున్నారంటే ద నాలెడ్జ్ విచ్ వీ హ్యావ్ ఇన్ ది బ్రెయిన్ అబౌట్ దట్ నాయిస్. అప్పుడు దెర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ ఇట్. ఆ మీనింగ్ ప్రకారంగా సంతోషం రావచ్చు, బాధ రావచ్చు, లేదా మరి ఏదైనా రావచ్చు. అయితే ఆ మీనింగ్ ఇవ్వకపోతే అక్కడ కేవలం ఒక శబ్దం ఉంది అంతే. దెర్ ఇస్ ఓన్లీ ఎ వర్డ్. సో అది మనం ఆ శబ్దాన్ని వింటున్నప్పుడు మీనింగ్ ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని ఆ క్షణం గమనించగలుగుతున్నామా, అంటే వెంటనే ఆ నాలెడ్జ్ రికగ్నైజ్ చేసి దానికి ఏదో చెప్తుందంటే ఏదో ఒక గతంలోనికి తీసుకెళ్ళి దాని అనుభవాన్ని ప్రకటిస్తుందా, ఒక పేరు పెడుతుందా, ఇది కోపమైన మాట, ఇది భయం, ఇది ఆనందం, ఇది ఇష్టమైనది, ఇది దుఃఖమైనది అంటూ ఒక నేమింగ్, లేబెలింగ్ ఇచ్చి థాట్ మూవ్ అవుతుందా. సో ఎనీ మూమెంట్ ఆఫ్ థాట్ ఈజీ. అప్పుడు ఏంటవుతుంది, ఆ మూమెంట్ ఆఫ్ థాట్లో అక్కడ ఏమైందంటే యాక్చువల్గా వీఆర్ నాట్ లిసనింగ్ టు ఇట్. అంటే ఒక బర్డ్ ఏదైనా ఒక కోత కూసిందంటే అది ఇమీడియట్గా ఇది కోకిల ఈ టైంలో ఇలా కోస్తుంది ఇవన్నీ మాట్లాడితే వీఆర్ నాట్ లిసనింగ్ ఫుల్లీ అబౌట్ దట్ మెలోడియస్ వాయిస్. అంచేత వినడం లేదు అక్కడ. అంచేత ఏదైనా సరే ఒక వ్యాఖ్యానం కానీ ఒక మాట కానీ ఏదైనా ఒకటి గుర్తింపు కానీ బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో వీఆర్ నాట్ లిసనింగ్ ఎట్ ఆల్ యాక్చువల్గా. సో ద లిసనింగ్ అంటే ఏంటి అంటే అక్కడ యాక్చువల్గా బ్రెయిన్ దాంట్లో ఇన్వాల్వ్ కాకపోవడం, అది దాంట్లో అలా ఉండేటప్పుడు అక్కడ ఎటువంటి ఒక ఇది కలగదన్నమాట. అయితే ఇక్కడ మరొక లిసనింగ్ ఉంది. ఏంటి లిసనింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ లిసనింగ్ విత్ ఐడియాస్, బట్ దేర్ ఈస్ ఎ లిసనింగ్ విత్ సైలెన్స్. Listening with silence means
నో అక్యూములేటెడ్ నాలెడ్జ్, దాని నుంచి చూడటం. సో అలాంటి ఒక వినడం అనేది, ఇప్పుడు సపోజ్ మనం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే కృష్ణమూర్తి గారు ఒక క్వశ్చన్ వేశారు, వి పాండర్ ఓవర్. మనం మా డిస్కషన్లో కొన్ని క్వశ్చన్స్కి వెళ్ళాం, లోపలికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనము అక్కడ ఎలాగ లోపలికి వెళ్ళగలుగుతున్నాం అంటే, అక్కడ కూడా ఒక శబ్దం ఉంది, అక్కడ కూడా ఒక మాట ఉంది, మనం మాట్లాడుతున్నాము. అయితే ఆ శబ్దము మాట అనేటువంటిది మనకి దేనికి ఉపకరిస్తుంది? ఒక అండర్స్టాండింగ్ లోపలికి తీసుకొని వెళ్ళడానికి ఉపకరిస్తుంది అక్కడ కదా. కాబట్టి ఏ శబ్దము ఏ మాట మన లోపలికి వెళ్ళటానికి ఉపయోగపడుతుందో ఆ శబ్దము ఆ మాట ఉండాలి. ఏ మాట ఏ శబ్దము చూడటానికి అభ్యంతరము, చూడటానికి డిస్ట్రాక్షను, ఆ నాలెడ్జి అవసరం లేదు. అంచేత దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. అంటే ఎక్కడ అవసరం ఉందో ఆ అవసరం బట్టి, అక్కడ ఆ నాలెడ్జ్ బట్టి, ఆ నాలెడ్జ్ లేకుండా ఉండడం అవసరము, నాలెడ్జ్తో వినడం అవసరము, ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్లో నాలెడ్జ్ ఎండ్ అవ్వడం అవసరము. ఇదంతా ఒక ప్రాసెస్, ఇది అవసరమే. ఏ అవసరం బట్టి ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది, ఎక్కడ జరగకూడదో అక్కడ జరగదు. కాబట్టి అక్కడ ఈ అవేర్నెస్, ఈ అటెన్షన్, ఇంటెలిజెన్స్ అనేవి ఒక తప్పకుండా ఒక చర్య చేస్తున్నాయి. ఇది మేల్కొన్నప్పుడు మనలో, వెన్ దెర్ ఇస్ అవేకనింగ్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్, అక్కడ ఎక్కడ మనం నిశ్శబ్దంగా వినాలి అనేది, ఆ నిశ్శబ్దంగా వింటున్నప్పుడు ఎక్కడ యాక్షన్ అనేది పుట్టాలి అనేది మన చేతుల్లో లేకుండా ఆ ఇంటెలిజెన్సే చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ వెరీ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ ది సెల్ఫ్. ఇక్కడ సెల్ఫ్ రియాక్షన్ కాదు అది. సో ఈ దట్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ అన్నమాట. అక్కడ ఒక సైలెన్సే వర్తిస్తుంది. అంటే దెర్ ఇస్ నో డిరెక్షన్ దేర్, బట్ దట్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆపరేటింగ్ అన్నమాట. సో అక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ లేని లైఫ్ అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు కదా. సో టోటల్ కాన్ఫ్లిక్ట్ అంటే కాన్ఫ్లిక్ట్ టోటల్గా లేని లైఫ్లో మనం ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ది ఇంటెలిజెన్స్ ఆపరేషన్ బిగిన్ అయిపోతుంది. ఆ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఎప్పుడైతే బిగిన్ అయిందో అప్పుడు ఒక ఎలోన్నెస్ నుంచి ఫంక్షనింగ్ అవుతుంది. అప్పుడు దానికి వినడము తెలుసు, పూర్తిగా వినడము తెలుసు, సైలెన్స్, పూర్తిగా సైలెన్స్లోనికి వెళ్ళడము తెలుసు. ఆ పూర్తిగా వినడంలో దాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని పాస్ట్ నాలెడ్జ్తో కాదు, సో అందులో ఉండే సత్యాన్ని చూసి, అసత్యం చూసి దానికి తగినట్టుగా స్పందించడము తెలుసు అన్నమాట. సో ఇలాగ వినడంలో చాలా చాలా విధాలైనటువంటి వినడాలు ఉంటాయి. అదే ఇన్సైట్ కూడానండి. ఎస్, అదే ఇన్సైట్. అంటే ఎప్పుడైతే సైలెన్స్లో మనము ఏ రకమైన జడ్జిమెంట్, ఎవాల్యుయేషన్ ఏది లేకుండా జస్ట్ ఆ వాట్ ఈస్ని చూస్తూ ఉంటాము, దెన్ దెర్ ఇస్ అన్ ఇన్సైట్ అబౌట్ ఇట్. దట్ ఇన్సైట్ రివీల్స్ వాట్ ఈస్ ఫాల్స్ అండ్ వాట్ ఈస్ ట్రూ. కరెక్ట్. సార్, ఈ సైలెన్స్ మీద కూడా ఒక చిన్న సందేహం. ఇప్పుడు కృష్ణమూర్తి గారు కూడా ఏమంటారంటే, ది సైలెన్స్ బిట్వీన్ ద గ్యాప్ బిట్వీన్ టూ నాయిసెస్, it is silence but it's temporary in nature. Yes. Likewise, the gap between two thoughts is also a comparative silence, but it is not absolute silence. Yes. And he says the absolute silence is there when the psychological content is totally eliminated. Because the brain is empty.
there is no content in the brain, then there is absolute silence. అవును. సో ఈ అబ్సల్యూట్ సైలెన్స్ రాకుండా చాలా మంది ఏమంటారంటే నేను ఆలోచనలు చూస్తున్నాను ఆగిపోయినాయి, సో దేర్ ఇస్ సైలెన్స్ అంటారు. దట్ మీన్స్ దే ఆర్ టాకింగ్ ఆఫ్ ఓన్లీ ద రిలేటివ్ సైలెన్స్. ఎస్, అంటే అక్కడ ఆలోచనలు ఆగిపోయాయంటే చూడటంలో తక్షణం ఆగింది, బట్ దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఫుల్లీ. అది ఇక్కడండి. ఇప్పుడు మనం పూర్తిగా వీడియో వింటే అందులో ఏం చెప్పారో అది కూడా చూసి మన జీవితంలో చూసుకుంటే వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది వాట్ ఈస్ ఫుల్లీ టు ఇట్స్ ఎక్స్టెంట్. 100%గా అవ్వటం లేదన్నమాట. సో అందుకని అక్కడ సైలెన్స్ రావటం లేదు. అక్కడ ఏమవుతుందంటే థాట్ వస్తుంది, చూస్తున్నాము అవేర్నెస్లో, అంటే జడ్జిమెంట్ లేదు, ఏమీ లేదు, థాట్ ఆగిపోతుంది, పోతుంది అంతే. అంటే చూడడంలో థాట్ పోయిందని మనం సంతోషపడిపోతున్నాం సైలెన్స్ అనుకోని. ఆ సైలెన్స్ ఏంటి? అక్కడ తక్షణం థాట్ ఆగడం వల్ల వచ్చిన సైలెన్స్. బట్ దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్ దేర్ అబౌట్ ద వాట్ ఈస్ కంప్లీట్లీ. ద వాట్ ఈస్ ద సమ్ కంటెంట్ ఆఫ్ ది సెల్ఫ్. That is the what is. So this what is repeating again and again, though the thought is absent there. అక్కడ ఆగిన ఎందుకు రిపీట్ అవుతుంది? బికాస్ ఇట్ ఈస్ ఫుల్లీ అండ్ టోటల్లీ నాట్ ఎక్స్పీరియన్స్డ్. అందువల్ల ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు క్వశ్చన్, వీ హ్యావ్ టు ఎంక్వైర్, వీ హ్యావ్ టు స్టే విత్ దట్ వాట్ ఈస్ అండ్ సీ ద డిస్ట్రాక్షన్స్ అబౌట్ ది సపరేషన్ అండ్ ఇవన్నీ చెప్పారు కదా. మనం ఇంకో దానికి మార్చుకోవాలని చూడటము, అణచివేత, మళ్ళీ అలాంటివన్నీ జరుగుతున్నాయా లేదా, ఏం జరుగుతున్నాయి అక్కడ, ఎందుకు మనసు పారిపోతుంది అని క్వశ్చన్ వేసుకొని అక్కడ చూసి అక్కడ నిలబడి అందులోని ఆ బాధని, గుండెలు పిండే బాధ, గుండెలు పిండే భయం, అది మాటకి థాట్తో రివైవ్ అవుతుంది అక్కడ. ఆ క్షణం ఒక తీవ్రమైన మరణం ఏదో కుటుంబంలో సంభవించింది, అటాచ్డ్ టు దట్ పర్సన్. సో అగైన్ ద థాట్ ఈస్ కమింగ్. ఎంత వద్దనుకున్నా మళ్ళీ వస్తుంది, చూస్తున్నాను పోతుంది, మళ్ళీ వస్తుంది. సో అందువల్ల ఏంటి, ఎందుకు ఇలా వస్తుందంటే ఆ దుఃఖాన్ని, ఆ థాట్ వచ్చినప్పుడల్లా ఆ దుఃఖం ఎలా వస్తుందో దాంతో పూర్తిగా ఒక అనుభవాన్ని నేను పొందడం లేదు, పూర్తిగా దాంతో ఉండడం లేదు, పూర్తిగా దాన్ని అనుభవించడం లేదు, 100%గా అనుభవించడం లేదు. సో అందుకని ఏదో ఒక సైడ్ ట్రాక్ పట్టుకొని దాన్ని మర్చిపోతున్నాను, ఆ క్షణం మర్చిపోతున్నాను, మరొక క్షణం ఇంకోటి గుర్తొస్తుంది, మళ్ళీ మర్చిపోతున్నాను. ఇలాగ దాన్ని మర్చిపోవడానికి ఒక ప్రయత్నము, అణిచేయడానికి ప్రయత్నము, లేదా అంటే మార్చేయడానికి ప్రయత్నము, ఏదో ఒకటి చేయటం వల్ల ఏమైందంటే అది పూర్తిగా అండర్స్టాండ్ కాకుండా పోయిందన్నమాట. కాబట్టి అక్కడ పూర్తిగా దాంతో ఉండమంటున్నాం. దాంతో పూర్తిగా ఉన్నట్టయితే అది దాని బాధ, ఆ మంట, ఆ గుండెలు పిండే వేదన అంతటితోటి పూర్తిగా ఉన్నట్టయితే ఆ జస్ట్ ఆ థాట్ని వచ్చి చూడటమే కాదు, దాన్ని అనుభవించాలన్నమాట పూర్తిగా, బట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అలాగే డైలీ లైఫ్లో వచ్చే ప్రతిదీ ఆ రోజంతా ఏది వచ్చినా కూడా చిన్నదైనా పెద్దదైనా ఇంటెన్స్గా అనుభవించితే కానీ అది వదలకూడదు. దాన్ని ఆమూలాగ్రం, అది పుట్టిన దగ్గర నుంచి ఎండింగ్ అయిన వరకు దాన్ని అనుభవించాలి. ఇందాక అనుకున్నట్టు ఒకవేళ ఇంకొక వాట్ ఈజ్ మీరు చెప్పినట్టు వస్తే దాన్ని చూసి దాన్ని ఎండ్ చేసిన తర్వాత ఈ వాట్ ఈజ్ని మళ్ళీ చూడాలి, చూసి ఆ రోజు పూర్తి కంప్లీట్ చేయాలి. ఆ రోజుని ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేస్తే నో క్యారీ ఓవర్ అనమాట. యాక్చువల్గా మనం చేయవలసింది ఇదే. Sir, staying with what is staying with life. Is that so? Yes. Staying with the actual living. So staying with what is అంటే అక్కడ
ఒక ఆదర్శం లేదు, లేదంటే ఒక నమ్మకం లేదు, లేదా ఒక భవిష్యత్తు లేదు, లేదా మరొక కాలము లేదు. అంటే స్టేయింగ్ విత్ వాట్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ది ప్రెసెంట్. Yeah, yeah. And life is in the present. Life is in the present. So that eternity మనం కోరుకుని ఉంటాం కదా, అది కాదు ఇక్కడ. అంటే ఆ టైంలో ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది లైఫ్లో చూడటం, ఆ ప్రెజెంట్లో ఉండగలగటం ఉంటే అప్పుడు దేర్ ఇస్ నో టుమారో అనేటువంటిది, సైకలాజికల్గా టుమారో అనేది లేదు అనే విషయం మన జీవితంలో సాక్షాత్కరిస్తుంది. బికాస్ దెర్ ఇస్ నో పాస్ట్. Sir, Krishnamurti garu, the now is immovable. Yes. The now is immovable. The Yeah. past should come and meet with the immovable now and end there. Yes. Yes. Without దాని projecting గురించి- itself into the future. Into the future, correct. దాని గురించి కొంచెం డీప్ గా చెప్తారా? అంటే యాక్చువల్గా అండి, ఇప్పుడు బ్రెయిన్ అండ్ ద మైండ్ యాజ్ ద ఆర్, దే ఆర్ ఓన్లీ పాస్ట్, థాట్ ఈజ్ పాస్ట్. సో ఏమవుతుంది, ఇది ఈ పాస్టే క్షణము మనం ఉపయోగిస్తున్నాం. టెక్నాలజికల్ ఫీల్డ్ వదిలేయండి, సైకలాజికల్ థింగ్సే మనం మాట్లాడినప్పుడు ఆ పాస్ట్ తోటే మనం ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాము? ప్రస్తుతంలో ప్రవర్తిస్తున్నాం. ఆ పాస్ట్ని ప్రస్తుతంలో వాడుతున్నాము. అంటే ఆ పాస్ట్ అంటే ఆ గతాన్ని, అంటే ఆ ఐడియాస్ని, అంటే ఆ వర్డ్ని, అంటే ఆ ఆలోచనల్ని ప్రస్తుతంలో దాన్ని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతంలో ఉన్న విషయాలకు వాడుతున్నాం. అయితే ఈ గతం ప్రస్తుతంలోకి వచ్చినప్పుడు ఇది ప్రస్తుతంలోనికి వచ్చిన గతం అని చూడగలుగుతున్నామా? లేకపోతే ఆ థాట్ని మెకానికల్గా వాడుతూ మనం జీవిస్తున్నాము. ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ థింగ్స్, విత్ పీపుల్, విత్ నేచర్, విత్ ఎవ్రీథింగ్, విత్ ఐడియాస్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ గతాన్ని మనం ఒక యాంత్రికమైన రీతిలో వాడుతూ వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతంలో ఉన్నదే జీవితం, ప్రస్తుతంలో ఉన్నదే వాట్ ఈస్. సో దీని మీద ఎప్పుడూ కూడా ఆ గతంతోనే వెళ్ళిపోవడం వల్ల జీవితం కొత్తదేది తెలియట్లేదు, అంత పాతదే. అదే చరివిత చరణంగా, అదే అసూయ, అదే ద్వేషం, అదే భయం, అదే ఆందోళన, అదే సప్రెషన్, అవే నమ్మకాలు, అవే మళ్ళీ విశ్వాసాలు, మళ్ళీ అదే రకమైన ఒక సెక్యూరిటీ కోరుకోవడం, ఇన్సెక్యూరిటీలో బ్రతకడం, అదే విధంగా వెళ్ళిపోతుంది కదా జీవితం అంతా, చరివిత చరణంగా. సో అందుకని దేర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్. సో న్యూ అనేది లేకపోతే జీవితంలో ఏముంది, మనసు డల్ అయిపోతుంది, మొద్దుబారిపోతుంది. అది నిజంగా జీవించడం కాదు కూడా, ఇట్స్ ఎ డెడ్ థింగ్. కాబట్టి యాక్చువల్గా నిజంగా జీవించాలి అంటే వీ హ్యావ్ టు మీట్ లైఫ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. హౌ టు మీట్ ద లైఫ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్? లైఫ్ ఈజ్ అట్ దిస్ మూమెంట్, నాట్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ది ఫ్యూచర్. నేను జీవిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు ఉన్నారు కదా అంతే, కానీ గతం కాదు, అది భవిష్యత్తులో కాదు, ఇప్పుడు జీవిస్తూ ఉండడం. ఈ జీవిస్తూ ఉండడాన్ని కెన్ వి మీట్ లైఫ్ అంటే దాన్ని మీట్ అవ్వగలమా? ఇప్పుడు మన ఇద్దరం మీట్ అవ్వగలము అంటే మీ అభిప్రాయాలతో మీరు, నా అభిప్రాయాలతో నేను ఉన్నప్పుడు మన ఇద్దరిలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చెప్పండి? అంచేత మీ అభిప్రాయాల్లో మీరు రాకుండా, నా అభిప్రాయంలో నేను లేకుండా ఉండేటప్పుడు దెన్ వీఆర్ రిలేటెడ్. అదర్వైజ్ మీరు నాకంటే భిన్నం, మీరు
నాకంటే భిన్నం, మీకు నేనంటే మీకంటే భిన్నం. ఆ రెండు అభిప్రాయాలు లేనప్పుడు మీరు నేను తేడా ఏముంది? ఒకటే, డిఫరెన్స్ ఏమీ లేదు అక్కడ. అలాగే ఆ లైఫ్ని మీట్ అవ్వాలి అంటే ఇక్కడ గతం నుంచి, గతం అనేటువంటిది పనిచేయకుండా ఉండాలి. గతం అనేదే భవిష్యత్తుకు వెళ్తుంది, గతం అనేదే ప్రస్తుతాన్ని నిండిపోతుంది, గతమే ప్రతిదీ ట్యాకిల్ చేస్తుంది. ఈ గతమే ఆలోచన, గతమే గత జ్ఞాన అనుభవాలకు సారం, జ్ఞాపకాలు. కాబట్టి ఆ గతం నుంచి మనం మీట్ అవ్వకూడదు లైఫ్ని. వీ హ్యావ్ టు మీట్ లైఫ్ afresh, because life is fresh, life is new. So can we meet life like that? Then there is eternity. But sir, the thought is from the past that we all know, but the Oh. process of thinking, is happening in the now. Yes, that is what I'm saying. The process of thinking is happening now. So can we understand that point? It is happening in the present. So past is coming and entering into the present. Why should it enter into the present except the technological or functional knowledge? Why should it come into the present? So can we be aware that the past is coming from this moment, it is coming? So can we be aware of this moment? This moment is the present, the Correct, new. correct. Can we be aware that? Then it is not there. Thank you, sir. Thank you. Welcome, sir. విజయ్ గారు, మీరు మాట్లాడుతున్నారు. ఏం లేదు సార్, థ్యాంక్ యూ, వింటున్నాను. వింటున్నారా? ఇక్కడ కొన్ని పాయింటర్స్ చెప్పాలనుకున్నాను, చెప్పనా? తప్పకుండా సార్. వాట్ ఈజ్ అనేది is the movement of thought, emotion, sensation, and this is nothing but what is in the content of consciousness. It is in the psychological field. ఇది యాక్చువల్గా కమింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇన్ ది లైఫ్ ఒకటి. తర్వాత నేను నుంచి ఈ వాట్ ఈజ్ డిఫరెంటా, నేను లేకుండా ఈ వాట్ ఈజ్ ఉందా? ఈ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ మీ కాన్షియస్నెస్ విచ్ ఇస్ నోన్. అంటే ఇది లేకుండా ఈ వాట్ ఈజ్ అనేది ఉందా అసలు? యాక్చువల్గా ఈ వాట్ ఈజ్ అనేది ఈజ్ దట్ ఈజ్ ది వర్డ్ verbalization of feeling which is thought, the past coming into the present, recognized and recognized by the observer. అది రాగానే ఏం చేస్తాడు? ఎవరు దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు? చూసేవాడు, ఆలోచించేవాడు. అంచేత కెన్ వన్ బి అవేర్ ఆఫ్ ద వర్డ్ విత్ ఇట్స్ ఫీలింగ్ at the moment of its appearance. ఇందాక మనం అనుకున్నది దాని అపీరెన్స్ లో చూడగలమా? ఆ తర్వాత ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ది అబ్జర్వర్ విత్ ది థాట్ అండ్ ద వర్డ్ విచ్ ఈస్ ది అబ్జర్వ్డ్. మనం చూస్తున్నదే ఆలోచన, ఆలోచన మీద వ్యాఖ్యానాలు ఖండించడం ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అబ్జర్వర్.
అబ్జర్వర్ యొక్క ఇంటర్ఫీరెన్స్తో థాట్ ప్రొలాంగ్ అవుతుంది. అంచేత ఆ ప్రొలాంగ్ అవడంలో ఏమవుతుంది, వాట్ ఈజ్ నుంచి ఇంకా దూరం జరిగిపోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ. అబ్జర్వర్ బీయింగ్ ద థింకర్, థింకింగ్ టు సప్రెస్ ఇట్, రన్ అవే ఫ్రమ్ ఇట్, ట్రయింగ్ టు చేంజ్ ఇట్. ఇది థింకర్ చేసే పని. All actions or any action from the observer is the movement away from what is, which brings conflict, time, contradictions. ఇంచేది ఇక్కడ అబ్జర్వరే ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు. ఈ మూమెంట్ ఆర్టిస్ట్ నుంచి బయటకు రాగానే మనకి టైం వస్తుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కాంట్రడిక్షన్ వస్తుంది. Therefore, there is a loss of energy or no sufficient energy to see, to meet the what is face to face, instantaneous. వెంటనే చూడడానికి అవకాశం లేకపోతుంది, ఎనర్జీ లేక. ఇది చూడటం వల్ల, దాన్ని అర్థం చేసుకోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది పోతుంది. Then one can meet precisely, ఖచ్చితంగా చూడగలడు, దేన్ని perceive, see the what is directly. In that seeing, then there is total energy. అప్పుడు డైరెక్ట్గా టోటల్గా దాన్ని చూడగలం. ఈ ఎనర్జీ ఉన్న దాని నుంచి స్వేచ్ఛను కల్పించగలదు. అంటే when the observer is not in the seeing, then is only observation, because there is no center there. Then the observer is the observer. So then there is no continuation of what is, because the factor of continuation is only the observer. అక్కడ అబ్జర్వరే కదా కంటిన్యూ చేసేవాడు, ఇక్కడ లేదు కనుక అది కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. ద థింకర్ హూ థింక్స్ ఆన్ వాట్ ఈస్, అతను లేడు అక్కడ. ఇన్ దాట్ అండర్స్టాండింగ్ విచ్ కమ్స్ ఈస్ సీయింగ్. ఆ సీయింగ్లో ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ వస్తుందో అప్పుడు స్వేచ్ఛ అనేది ఉంది. దేని నుంచో స్వేచ్ఛ కాదు, కానీ ఒక స్వేచ్ఛ, సంపూర్ణమైన స్వేచ్ఛ వస్తుంది. దట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. అందువల్ల ఇది యాక్చువల్గా కోర్ ఆఫ్ ది సబ్జెక్ట్, అంటే టీచింగ్ అని కూడా మనం చెప్పచ్చు. అసలు ఎంతకన్నా చేయవలసింది ఏంటో తెలియట్లేదు. అంటే యాక్చువల్గా వీ హ్యావ్ టు డూ దిస్ ఓన్లీ ఫ్రమ్ డైలీ. వీ హ్యావ్ టు కంప్లీట్ ది డే ఫ్రమ్ గెట్ అప్ ఫ్రమ్ ది మార్నింగ్ till we lie down in the night. We have to experiencing అనేది కంప్లీట్గా జరగాలి. అవేర్నెస్ మిస్ అవ్వకూడదు, ఏ థాట్ని మిస్ అవ్వకూడదు. సో యూ మస్ట్ సీ దట్ కంప్లీట్లీ ఇట్ ఈస్ అటెండెడ్ టోటల్లీ. అలా చేయడం వల్ల అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో theory or anything like that.
Thank you, sir. Thank you very much. వెల్కమ్. Bye, sir. విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. టైం అయిపోయినట్టుంది సార్. 5 minutes ఉంది. ఏదైనా మాట్లాడతారా? Sir, I have a small suggestion here, sir. ప్లీజ్ This is only a suggestion. ప్లీజ్. Once in a month, can we meet face to face in Vizag? Those of us who are away from Vizag will travel there, stay in some hotel or something, and we can book a room in a hotel where we all meet, say from 10 o'clock in the morning till 4 or 5 in the evening, and have lunch together and continue our discussion. Oh, sure. Yeah, we will discuss with other participants also, and those who are in Vizag, there no problem for them. But ఎవరున్నారు వైజాగ్ లో? ఎవరు లేరే? ఎవరు లేదా? మన గ్రూప్ లో ఎవరైనా ఉన్నారంటారా? ఇప్పుడు విజయ్ గారు వైజాగ్ కదండి. విజయ్ గారు అమెరికాలో ఉన్నారు. నేను అమెరికా అండి. ఓ, అంటే మీరు వస్తూ ఉంటారు కదా. వెన్ యూ కమ్ టు ఇండియా, వేర్ డు యు స్టే మేడం? డిసెంబర్ లో హైదరాబాద్. Acha, you are also in Hyderabad. హైదరాబాద్. Dr. Krishna is also in Hyderabad, and Meena Kumari గారు కూడా హైదరాబాద్ లో. హైదరాబాద్ లోనే ఉన్నారు ఎక్కువ. అక్కడే వైజాగ్ లో నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడప్పుడు 1-to-1 కలిస్తే బాగుంటుంది సార్. పర్సన్ టు ఫేస్ టు ఫేస్. అంటే ఎక్కడికి మీరు అందరూ రావడం కంటే అక్కడికి నేనే వెళ్ళి వస్తే సరిపోదు. అంటే మీరందరూ ఇంత బాధపడి అక్కడి నుంచి రావాలి. ఒక్కడు బాధపడితే పోయింది కదా. ఒక పని చేయొచ్చు సార్, దక్షిణామూర్తి గారు మీ ఇంట్లో కనుక అరేంజ్ చేస్తే లాస్ట్ టైం లాగా సార్ విజిట్, నేను I will arrange his travel from Vizag to here, flight to, I will send him tickets. So మీ ఇంట్లో ఒకసారి మీట్ అవటానికి, అదే లాస్ట్ ఇయర్ ఎప్పుడు నేను కొన్ని వీడియోస్ చూసాను. నేను వస్తున్నాను. I'll be there in December. So maybe జనవరిలోనో ఇప్పుడు అట్లా చేద్దాం సార్ ఒకసారి ఒక రోజు. నేను మనసులో అనుకున్నాను యాక్చువల్ గా. కృష్ణ గారు హైదరాబాద్ లో ఉన్నారు, మీనా కుమారి హైదరాబాద్ లో ఉన్నారు. మీరు అప్పుడు బాగా అరేంజ్ చేశారు మీటింగ్, అది చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది సార్. అట్లాగే నేను ఐ కెన్ సెండ్ హిమ్ ఫ్లైట్ టికెట్స్, వారు వస్తారు అప్పుడు వైజాగ్ నుంచి. దెన్ మీ ఇంట్లో వీ కెన్ మీట్ మీటింగ్. అలా చేద్దాం. బట్ గుడ్ ఐడియా తో అందరూ వైజాగ్ వెళ్ళి, గుడ్ ఐడియా, అది గుడ్ ప్రపోజల్. అందరు రావడం అంటే కష్టం కదా. అవును సార్, అవును. ఇక్కడ మళ్ళీ హోటల్ బుక్ చేయడం, ఇదంతా ప్రాసెస్. ఇతను ఎక్కడ ఉంటున్నారు? మన ఎవరు మిస్ అయ్యాము. శివ సాయి తేజ బెంగళూరు అండి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి హీ కెన్ కమ్ సార్. రికార్డింగ్ స్టాప్ చేయండి సార్.